వాని యొక్క కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తనైలుగా చేసిన కనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయినారు. ఎవరు కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోయినటువంటి వారు ఉన్నారు. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తను రాళ్లతో గాయపరుచుకుంటూ నుండెను. మరి ఇలాంటి దీనస్థితి కలిగినటువంటి వాడు, నిస్సహాయుడుగా ఉన్నటువంటి వాడు, అలాంటి వ్యక్తి యేసు ప్రభుని చూసినప్పుడు ఏమన్నాడు? వాడు దూరము నుండి యేసుని చూచి పరిగెత్తుకుని వచ్చి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఏమన్నాడంటండి? యేసు ప్రభును పిలుస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అనంటే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని, నన్ను బాధపరచుకు. ఏమంటాడంటే, నన్ను ఏం చేయదు, నువ్వు బాధపరచొద్దు. చాలా పర్యాలు అనేక